ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. తపస్సు కాలపు 3వ గురువారము. ప్రభువైన దేవుని పలుకులు ఆలింపని జాతి ఇది. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనము నుండి 28వ వచనం వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, కానీ నేను మీరు నాకు విధేయులై ఉండవలేనని ఆజ్ఞాపించుచున్నాను. అటుల చేసినచో నేను మీకు దేవుడనగుటకును మీరు నాకు ప్రజలగుటకును వీలు కలుగును. నేను ఆజ్ఞాపించిన విధమున జీవించినచో మీకు క్షేమము కలుగును అని చెప్పి తిని, కానీ వారు నా పలుకులు ఆలింపలేదు, నాకు విధేయులు కాలేదు. మొండితనముతో తమ దుష్ట హృదయము ప్రకారము తాము నడిచిరి. నా చెంతకు రాక నా నుండి వైదొలగిరి. మీ పితరులు ఐగుప్తు నుండి వచ్చినప్పటి నుండి నేటి వరకును అనుదినము పెందల కడనే లేచి నేను నా దాసులైన ప్రవక్తలను మీ చెంతకు పంపుచునేయుంటిని, కానీ నా పలుకులు ఎవరును ఆలింపలేదు. మీరు మొండివారై మీ పితరుల కంటెను దుష్టులుగా తయారైతిరి. ఇర్మియా, నీవు ఈ పలుకులన్నిటినీ ప్రజలతో చెప్పవచ్చును, కానీ వారు నీ మాట వినరు. నీవు వారిని పిలువవచ్చును, కానీ వారు నీకు ప్రత్యుత్తరమియ్యరు. నీవు వారితో, ఈ జాతి ప్రజలు తమ ప్రభువైన దేవుని మాట వినుటలేదనియు తాము పొందిన దండన నుండి పాఠము నేర్చుకొనుటలేదనియు చెప్పుము. ప్రజలలో చిత్తశుద్ధి లోపించినది, దానిని గూర్చి మాట్లాడువాడు కూడా లేడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నేడు మీరతని మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 11వ అధ్యాయము 14వ వచనము నుండి 23వ వచనము వరకు. ఆయన ఒక మూగ దయ్యమును పారద్రోలుచుండెను. దయ్యము పారిపోగానే మూగవాడు మాటలాడుట చూచి ప్రజలు ఆశ్చర్యపడిరి. పరిసయ్యులు, ఇతడు దయ్యములకు అధిపతి బెల్జబూలు వలననే దయ్యములను వెడలగొట్టుచున్నాడు అనిరి. కొందరు ఆయనను పరీక్షింపగోరి, పరలోకము నుండి ఒక గురుతు చూపుము అనిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో ఇట్లనెను, అంతఃకలహమునకు గురి అయిన ఏ రాజ్యమైనా నాశనమగును. కలహమునకు గురి అయిన ఏ గృహమైనా కూలిపోవును. సైతాను రాజ్యము అంతఃకలహమునకు గురి అయినచో అది ఎటులా నిలువగలదు. నేను బెల్జబూలు తోడ్పాటుతో దయ్యములను పారద్రోలుచున్నానని మీరు అనుచున్నారు. అటులైన మీ కుమారులు ఎవరి వలన పారద్రోలుచున్నారు? కనుక వారే మీకు న్యాయాధిపతులు. నేను దేవుని ప్రభావము వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. కాబట్టి దైవరాజ్యము మీ సమీపమునకు వచ్చియున్నది. బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలి కాచుకొనినచో అతని సంపద సురక్షితముగా ఉండును. కాని అతనిని మించిన బలవంతుడొకడు దాడి చేసి అతనిని కొల్లగొట్టినా అతడు నమ్ముకొనియున్న ఆయుధములను స్వాధీనము చేసుకొని అతడు దోచుకొనిన సంపదను పంచిపెట్టును. నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతికూలుడు, నాతో ప్రోగు చేయని వాడు చెదరగొట్టువాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.